ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మన దయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల వయసేని మన దర్బాదానికి లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, హృదయకాల సమయం సజీవ లెక్కను చేసి ప్రార్థించినగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిడుదలకు ఏర్పాటు చేయబడిన వాక్యము ఈస్టర్ తరువాతి 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 20 వచనాలు ధ్యానం చేస్తున్నాము. ఈస్టర్ తరువాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయములో దుర్మార్గులని దూషించురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పేతురు మహాశయుడు మరి దేవుని యొక్క ప్రేమను గురించి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు తను ప్రేమిస్తూ ఏ విధంగా అయితే ముందుకు నడిపిస్తున్నాడో ఆ నడిపిస్తున్న విధానాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే పరిశుద్ధ యాజకులుగాను ఉండుటకు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆ దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో దేవుడు వారిని ఆశీర్వదించి దీవించిన విధానం ఏదైతే ఉందో దానిని గుర్తు చేశాడు. అందుకని ఇక్కడ ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులమై ఉన్నారు అంటాడు. అంటే మన పౌరస్థితి పరలోకమందున్నది కాబట్టి పరలోక సంబంధులుగా దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము కాబట్టి దేవుని యొక్క చిత్తానికి తగినట్లుగా మనం జీవించాలి. లోకానుసారంగా కాక, లోక మర్యాదను అనుసరించక, క్రీస్తు యొక్క ప్రేమకు తగిన వారిగా మనం ఉండాలనే విషయాన్ని భక్తుడైన పేతురు గుర్తు చేశాడు. అందుకనే అంటున్నాడు, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాడు. ఆత్మకు విరోధంగా, ఈ ఆత్మ దేవుని యొద్ద నుండి మనకి అనుగ్రహింపబడింది కాబట్టి ఆత్మానుసారంగా జీవించాలి. కాబట్టి శరీరానుసారంగా మీరు జీవించకూడదు, శరీర క్రియలను విసర్జించాలి అనే విషయాన్ని చెప్తూ, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో, ఎవరో అన్యజనులు అంటే ప్రభువుని ఎరగని వారు, ప్రభువుని తెలియని వారు, మరి దేవుని యొక్క విరోధులుగా వారు ఉంటూ క్రీస్తుని అంగీకరించిన వారుగా ఉంటున్న వారు, వారి యొక్క ప్రవర్తన విధానంలో, వారి మాట విధానాన్ని బట్టి ఇక్కడ చెప్తున్నాడు, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి, అంటే ఎవరైతే మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడుకున్నారో వారు మీరు చేసే పనులను, మీరు చేసే కార్యాలను చూసి దేవుని గణపరిచేవారిగా ఉండాలి. కాబట్టి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు అంటే దర్శన దినం అంటే ప్రభు రాకడలో ప్రభుతో పాటు మనం అందరము సదాకాలము జీవించే వారమే ఉండాలంటే ఆత్మానుసారంగానే ఆత్మ సిద్ధపాటు కలిగిన వారై ఉండాలి. కాబట్టి దాన్ని ఉద్దేశించి అంటున్నాడు, ఆ విషయమే వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరుచున్నట్లు అన్నాడు. ఆయన వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున ఆయన వానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమలో మనం ఏమై ఉండాలో చెప్తూ, వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని. అంటే ఎవరు? అన్యజనుల ఎదుట, ప్రభువుని ఎరగని వారి ఎదుట మన ప్రవర్తన ఎలా ఉండాలంట? క్రీస్తుని తెలియజేసేదిగా, క్రీస్తుని కనుపరిచేదిగా మన ప్రవర్తన ఉండాలి. క్రీస్తుని వారికి చూపించేదిగా మన ప్రవర్తన ఉండాలి. వారు ప్రభుని ఎరగని వారు కాబట్టి వారు ప్రభుని ఎరిగేవారిగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని చేస్తాడు అనే విషయాన్ని చెప్తూ, వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని. కాబట్టి ఈ విధంగా తాను క్రీస్తు యొక్క ప్రేమలో అపోస్తులత్వాన్ని కలిగిన పేతురు ఆ పరిచర్యలో భాగంగా తాను ఈ మాటలను మాట్లాడుతున్నాడు. కాబట్టి మనుష్యులు నియమించిన ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండేది అనేది. అంటే ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము.
కాబట్టి ఆ జీవిత విధానంలో కొనసాగే విధానాన్ని ఇక్కడ పౌలు మరి పేతురు భక్తుడు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ మనుష్యులు నియమించిన ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండేది. అంటే మనుష్యులను బట్టి కాదు కానీ ప్రభు నిమిత్తము, ప్రభు యొక్క మాట నిమిత్తము మీరు లోబడి జీవించండి అని చెప్తున్నాడు. రాజు అందరికీ అధిపతియును, న్యాయకులను దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకును మెప్పు కలుగుటకును రాజు వలె పంపబడిన వారి వారి వారాయన యందు వారికి లోబడి ఉండండి. అంటే మీ అధికారులకు, మీ నాయకులకు, మీ పాలకులకు ఎవరి చేత మీరు పరిపాలింపబడుతున్నారో వారికి లోబడి ఉండండి. అంటే ఇది ధర్మము, నీతి. అంటే దేవుని యొక్క ధర్మాన్ని, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, నీతిని అనుసరిస్తూ మరి దేవుని యొక్క ప్రేమను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి పేతురు అంటున్నాడు, రాజులు అందరికీ అధిపతి అనియు, నాయకుడు దుర్మార్గులను ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వల్ల పంపబడిన వారని వారికి లోబడి అంటాడు. అంటే దేవుని యొక్క అధికారాన్ని కలిగి ఉన్న మీరు అధికారులను కూడా మీరు గౌరవించి, ఆ అధికారము దేవుడు వారికి ఇచ్చాడనే విషయాన్ని మీరు గుర్తెరిగి వారికి మీరు లోబడి మీరు జీవించండి అంటున్నాడు. ఎలా అనగా మీరిట్లో యుక్తముగా ప్రవర్తన గలవారై అజ్ఞానమునుగాక మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమని. అంటే మీరు ఆ విధంగా ఉండడం వల్ల ఎవరైతే అజ్ఞానంగా దేవుని ఎరగక, దేవుని తెలుసుకొనక వారు ప్రవర్తిస్తూ మాట్లాడుతూ జీవిస్తున్నారో అటు వారందరి యొక్క నోళ్లను దేవుడే ముగిస్తాడు, ప్రభువే ముగిస్తాడు అంటే ఏంటి? ఆయనకు, ఆయన చిత్తానికి మనం దానిని అప్పజెప్పవలసి ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పేతురు భక్తులు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ ఏలయనగా మీరిట్లో యుక్తముగా ప్రవర్తన గలవారై అజ్ఞానమునుగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుటకు దేవుని చిత్తమైనది. కాబట్టి దేవుని చిత్తాన్ని అంటే మీరు ప్రార్థనాపూర్వకంగా, విశ్వాస జీవితంలో ఆత్మ సంబంధంగా కృపావారాలు కలిగి మీరు ముందుకు కొనసాగుతున్నప్పుడు శరీర సంబంధం వాటిని జయించువారై ఉంటారని చెప్తాడు. కాబట్టి స్వతంత్రులయ్యుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండి. అంటే మీ ఇష్టానుసారంగా, మీ ఆలోచనానుసారంగా, మీ తలంపులకు తగినట్టుగా కాదు కానీ దేవుని చిత్తం ఏమైనదో, దేవుని ఉద్దేశం ఏమైనదో ఆ ఉద్దేశాన్ని, ఆ చిత్తాన్ని ఎరిగిన వారే క్రీస్తు యొక్క ప్రేమలో ప్రతిబింబముగా, అంటే ఆయనను కనుపరుచుటలో ఆయన మీకు చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని అనుసరించి జీవించవలసి ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఏమన్నాడు? స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కట్టిపెట్టుటకు అని. అంటే మీకున్న స్వాతంత్ర్యాన్ని వినియోగించక దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని యొక్క నీతిని అనుసరించిన వారై ఉండి ఏమంటున్నాడు? దుష్టత్వమును కట్టిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక అన్నాడు. మీకున్న స్వాతంత్ర్యాన్ని వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉన్నాడు. అంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, ప్రభు యొక్క ఉద్దేశానుసారంగా మీరు నడిచినప్పుడు ప్రభు మిమ్మలను తన యొక్క ఆత్మచేత నింపుని అంటున్నాడు. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. అంటే అందరికీ, అంటే మీరు మీ ప్రవర్తన విధానంలో దేవుని యొక్క అధికారాన్ని కలిగిన వారిగా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారిగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా, ఆయన ఉద్దేశానుసారంగా నడుచుకుంటూ మీరు ముందుకు కొనసాగవలసి ఉంది. కాబట్టి ఇట్టి స్థితిని మీరు కోల్పోవద్దు అనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేయించినాడు. కాబట్టి అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. అంటే అధికారులను సహితము వారిని విశ్వాసంలోనికి, ప్రేమలోనికి, ఆత్మలోనికి వారిని నడిపించే రీతిగా మీ ప్రవర్తన, మీ సత్ప్రవర్తన ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు. పనివారులారా మంచివారుగాను సాత్వికులనైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుట అన్నాడు. అంటే అధికారులకు లోబడి ఉండుట అంటే వారి మీద మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే ప్రభువుని కలిగిన వారుగా ఉండాలి. మీ విశ్వాస జీవితంలో దేవుని యొక్క ఆత్మను అనుసరించే వారిగా ఉండాలి. కాబట్టి పనివారులారా మంచివారును సాత్వికులనైన వారికి మాత్రము గాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండండి అంటాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, లోకంలో అధికారులకు భయభక్తులు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా నిన్ను రక్షణలోనికి నడిపించేవిగా, అవి దేవుని ఎదుట నిన్ను సాక్షిగా నిలవబెట్టే ఉండవనే విషయాన్ని పేతురు భక్తులు చెప్తున్నాడు. కాబట్టి ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చి మనస్సాక్షికి కలిగిన దుఃఖమును సహించిన ఎడల అది
సహితమగును అంటాడు. అంటే మీ మనస్సాక్షిని బట్టి దేవుడు నీ పట్ల చూపించిన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమకు తగినట్లుగా నీవు జీవించవలసింది. కాబట్టి ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అంటాడు. కాబట్టి నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి ఆయన నిన్ను తన యొక్క కృపచేత ఆత్మచేత నింపుని. కాబట్టి అట్టి ఆత్మానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనమో, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితే. కాబట్టి ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు మీరు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారో, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో వాటన్నిటికీ ప్రతిఫలాన్ని ప్రభు పరమందు నీకు అనుగ్రహించింది. కాబట్టి ఇహమందుండు నీవు ఆత్మానుసారంగా జీవిస్తూ విశ్వాసములో వాక్యం ద్వారా ముందుకు కొనసాగినప్పుడు ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే అపోస్తలులైన వీరిని మరి దేవుడు బలపరిచి సంరక్షించాడో, నేడు పేతురు గారి యొక్క పత్రిక ద్వారా సార్వత్రిక సంఘం కూడా అటు రీతిగా ఇహమందుండు శ్రమల నుండి, శోధల నుండి ప్రత్యేకింపబడి ఆత్మయందు నిలిచిన వారమే, ఆత్మానుసారంగా జీవించే వారమే, దేవుని యొక్క కృపను అనుసరించి కృపకు తగిన వారిగా జీవించాలని ఉదయకాల సమయమున భక్తుడైన పేతురు గారు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ బంగారు పాదాల వందనాలు. అవును నాయన, లోకంలో వాటిని అనుసరించక, ఏ సంబంధమైన వాటి ఎందు మనస్కరించక, ఆత్మయందు నిలిచిన వారమే, వాక్యమందు నిలిచిన వారమే, విశ్వాసమందు కట్టబడ్డ వారమే, నీ కృప ఎందు కొనసాగుటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు నాయన. ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి ఈ నిత్యరాజ్యంలో చేరగలట కట్టి సహాయం దయచేయండి. అధికారులను, రాజులను సైతం నాయన లోబడి ఉండుట అది ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరము, మర్యాదకరము, అది ధర్మశాస్త్రానుసారమైనదని నీ వక్తం ద్వారా సెలవిచ్చింది. కాబట్టి నాయన మేలైన దానిని మేము స్వతంత్రించుకుంటూ, మేలైన దాన్ని మేము కలిగి ఉంటూ నీ సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించండి. నీ రక్షణ కార్యాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండి నీ నిత్యరాజ్యంలో నీతో యోగాలు జీవించగలని గట్టి కృప దయచేయమని ఈ జీవన సంబంధమైన మరి పనుల్లో ఉన్నప్పుడు నాయన నేను విడిచేవారిగా, నేను దూరపరుచుకునేవారుగా కాక ఆత్మానుసారంగా నడుచుకుని ఆత్మయంగా నిలిచిన వారమే, శరీరకులను విసర్జించిన వారమే, విశ్వాసంలో కొనసాగమని ఉంటా గట్టి కృప దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ దినాలు మాకు దయచేయం. మళ్ళా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.